భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన మహోజ్వల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు 116వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ 32 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో పనిచేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావు అని అన్నారు. సంవత్సరం ఏప్రిల్ 5న బీహార్లోని చాందోడ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఇంచుమించు 32 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా కొనసాగడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చాలా పదవులు, ఉన్నతమైన పదవులు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఒక దళితుల కుట్రగానే అయ్యాడంటే చాలా గొప్ప. అప్పుడున్న మతతత్వ పార్టీలైన అవకుండా చేసే మరి గాంధీ గారికి అత్యంత సన్నిధుడిగా, అంబేద్కర్ గారి చేతోడు వాదుడిగా ఉంటూ ఆ రోజు మహానుభావుడు ఎన్నో సంస్కరణ చేశారు. మరి అంతకాలం చేసిన మంత్రి ఎవరు కూడా దళితులు ఎవరో లేరు. 32 సంవత్సరాలు కంటిన్యూ మంత్రి చేయడం మామూలు విషయం కాదు. 8 సార్లు అయినా ఏకంగా ఎక్కడం జరిగింది పార్టీకి. అటువంటి మహానుభావుడు గారు మన జయంతిని పురస్కరించి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన యొక్క ఆ రోజున అంబేద్కర్ గారు చేసిన సంస్కరణలు కానీ, బాబు జగజీవన్ గారి సంస్కరణ మనం ప్రజల్లో తీసుకెళ్లి మన దళిత సోదరులందరూ కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఎదురుకెళ్లాలని, మనం ఫోటోలకు దండ సరిపోతాం, వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి ఇప్పుడు నగర కమిటీ అధ్యక్షులు దొమ్మిడి రమణ కుమార్ గారు మాట్లాడుకుంటున్నాం. 116వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆయన ఒక మేధావిగా భావితరాల భవిష్యత్తుని ఉద్ధరించడానికి ఆయన 30 ఏళ్ళు రాజకీయాల్లో సుదీర్ఘ సేవ చేసి మంత్రిగా, ఉప ప్రధానిగా మన దేశానికి సేవలు అందించారు. అలాంటి వారిని మనం స్మరించుకోవడం మనం పరిపాటి కాబట్టి ఆ యొక్క మేధావిని మరొకసారి మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలకి అనుకూలంగా మనం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పనిచేసి వర్గాలకి ఆయన చేసే సేవలతో స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అదే స్ఫూర్తితోటి మనం రాజకీయ ఆలోచనలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ, పార్టీ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. ఆయనకి నివాళులు అర్పించుకోవడం మనందరికీ అంత గొప్ప మహానమైన వ్యక్తికి అలా నివాళులర్పించడం అనేది మన చూస్తాం. ఆయన ఏ శాఖకి మంత్రిగా చేసిన మన కమ్యూనిటీని అకామిడేట్ చేయడంలో కానీ, అలాగే మన హక్కుల్ని సాధించి పెట్టడంలో కానీ ఆయన పాత్ర వహించారు. ఈయన జగజీవన్ గారు, అంబేద్కర్ మరి లేకపోతే మన పరిస్థితి వేరేలా ఉంటుంది. సమాజంలో మన నాయకులు కూడా, ప్రజాప్రతినిధులు కానీ లేదా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ వారు చేసినటువంటి సేవా తత్పరతని స్ఫూర్తిగా తీసుకొని మన కమ్యూనిటీకి మరి సర్వీస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఉన్నటువంటి నాయకులందరికీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మరి అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.